శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. ఆ, ఏంటి గుండు చూసి శ్రీనివాస్ గారు ఈ మధ్య గుండ్లు సార్ బాగా పేలుస్తా ఉన్నారే. సోషల్ మీడియాలో మంచి రచ్చ జరుగుతా ఉంది మీ మీద. నా అంటే నా నేను పేలుస్తున్నానా, నా మీద ఎవరైనా పేలుస్తున్నారా? అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళు మీ మీద పేల్చడం, మీరు వాళ్ళ మీద పేల్చడం. ఒక్కటి నాకు సార్ ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఎందుకంటే జర్నలిస్ట్ శంకర్ అనే అతను, అంటే నేను అతన్ని చాలా చాలా రోజుల నుంచి కూడా గమనిస్తా ఉన్నాను. సో మీకు తెలుసు అవును. నేను జర్నలిస్ట్ అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటానని. సో ఆ అవునండి, శంకర్ అవును. ఎప్పుడు కూడా కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ తీసుకుంటా ఉంటాడు. కానీ ఆ, ఆ తెలంగాణలో కూర్చున్న అతను ఆంధ్రాలో ఉన్న మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అంటే మేబీ తెలీదు. యాక్చువల్లీ అతనికి మేబీ ఏవో గైడ్ లైన్స్ ఏవో వచ్చాయేమో, లేదంటే నేను అతను అంతకుముందు నాకు శంకర్ అంటే ఎవరో తెలియదు. నా ఉమ్, మీద వీడియో చేసిన తర్వాత నాకు ఎవరో మన సబ్స్క్రైబర్స్ పంపించారు. ఉమ్, నేను పెద్ద సీరియస్ తీసుకోలేదు కానీ ఇంకా నెక్స్ట్ డేకి వ్యూస్ పెరుగుతున్నాయి. నాకు చాలా మంది చెప్తున్నారు, అన్న అతని వ్యూస్ ఎప్పుడు బిలో 1000 ఉండయి, కానీ మీ మీద వీడియో చేసేసరికి బాగా వ్యూస్ వచ్చాయి. ఉమ్, అతను ఇంకా రెచ్చిపోతాడు చూసుకోండి అంటే, సర్లే నేను ఒకసారి చేద్దాంలే అని అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని వెరిఫై చేశా. ఉమ్, మామూలుగా మనకున్న సోర్సులు ఉంటాయిగా. ఉమ్, ఈవెన్ నేను హైదరాబాద్లో నాతో పాటు చేసిన ఈనాడు కొలికి చాలా మంది ఉన్నారు. ఉమ్, సో అలా ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన వాళ్ళు చాలా మందిని వెరిఫై చేస్తే అతను ఒక ఆ, తెలంగాణలో ఒక పార్టీకి చేసిన వ్యక్తి. ఒక పార్టీ వాళ్ళు అతన్ని బాగా తిరస్కరించారు. కొన్ని ఆ, అంటే అతని గురించి ఎక్కువ చెప్పుకోకూడదులేండి, మళ్ళీ చెప్పే కొద్దీ యా- యా- ఎలా ఆ, ఉంటుందంటే ఇది. అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తానులేండి ప్రజల క్లారిటీ కోసం. ఎందుకంటే ఉమ్, ఆయన బీఆర్ఎస్ కి చాలా ఓపెన్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే బీఆర్ఎస్ కి అనుబంధంగా ఆంధ్రాలో ఉన్న పార్టీకి కూడా ఆయన అప్పుడప్పుడు బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఉమ్. కీ హేటెడ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు, అదొకటి మాత్రం మనకి ఎప్పుడు కనపడతా ఉంటుంది. ఎందుకంటే నేనైతే అస్సలు, ఆ, నాకు అస్సలు తెలియదు అంటారు నిజంగా. నా మీద వీడియో చేసే వరకు జర్నలిస్ట్ అని శంకర్ అనే వ్యక్తి ఉన్నాడని తెలియదు. ఉమ్, నాకు వీడియో చేసిన తర్వాత ఈ మధ్య నాకు నా సన్నిహితుడు ఒక ఆయన ఈనాడులో పనిచేసిన వ్యక్తి మెసేజ్ పెట్టాడు. ఉమ్, ఆ మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చదివి వినిపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ నాకు ఈనాడులో పనిచేసిన వ్యక్తి నా కొలిగ్ అనమాట. ఈనాడు జర్నలిజం స్కూల్లో నా కొలిగ్. ఉమ్, అతను ఏం పెట్టాడంటే, జర్నలిస్ట్ శంకర్ అంట, ఉమ్, ఈయన సమ్ న్యూస్ లైన్ అనే వెబ్సైట్ లో పనిచేశాడంట. ఉమ్, ఒక ఆధర్ను శాలరీ బాగా ఇబ్బందులు పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు హెరాల్డ్ లో పనిచేస్తున్నాడంట అతను. ఉమ్, అక్కడ పనిచేసే లేడీ యాంకర్స్ ను లైంగికంగా వేధించడంతో పాటు ఇతని మీద దేహశుద్ధి జరిగింది. ఇతనికి బాగా టార్చర్ చేస్తాడు, ప్లస్ బ్లాక్ మెయిలర్ కూడా అని ఎవరో సంథింగ్ పెట్టారు. నేను పెద్ద పట్టించుకోలేదు, ఎందుకు ఆయన గురించి మనకెందుకు. ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, మళ్ళీ ఉమ్, నా మీద లేనిపోని అన్ని పనికి మళ్ళీ అన్నీ వేస్తాడు. సో నేను పెంట మీద రాయదలుచుకోలే. ఉమ్. ఇతను చివరికి కమ్యూనిస్ట్ లీడరు తమ్మినేని వీరభద్రమని ఉన్నారు కదా. అవును. సో అతనితో మాట్లాడుకొని అతని ద్వారా తన జోలికి ఎవరు రాకుండా కొంచెం లాబింగ్ చేసుకున్నాడు అని నాకు సంథింగ్ ఎవరో ఈనాడులో పనిచేసే వాళ్ళు చెప్పారు. ఉమ్, సర్లే, దీ దీని మీద వీడియో చేయండి అని అడిగారు. మిమ్మల్ని అతను టార్గెట్ చేస్తున్నాడు కదా, మీరు చేయండి అని అన్నారు. నేను వద్దు అనుకున్నాను. ఉమ్, నా ఛానల్లో ఇంకోసారి అతని ప్రస్తావన అయితే ఉండకూడదు, అతను నిర్ణయం చేసుకునేవ్వండి. సో మనం కరెక్ట్ కాదేమో అనిపించింది. కాంట్రవర్సీ మన దారి కాంట్రవర్సీ కాదండి. ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీని ఎత్తుక్కోడు. మన మీద కాంట్రవర్సీ వచ్చినా సరే నేను దాన్ని ఆహ్వానిస్తాను, ఆస్వాదిస్తాను. మరీ పర్సనల్గా వెళ్తుంటే అప్పుడు దానికి ఏమైనా రియాక్ట్ అవ్వాలంటే రియాక్ట్ అవుతా. కానీ సార్ మనకి సోషల్ మీడియా ఎలా ఉంటుందండి ఏంటి అంటే యూట్యూబ్ అయినా ట్విట్టర్ అయినా ఏదైనా సరే, మనం డెఫినెట్గా ఎవరైతే కొంచెం స్ట్రాంగ్గా వాయిస్ అవుట్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే మనం అనుకున్న పార్టీకి లేకపోతే మనం కొమ్ము కాస్తున్న పార్టీకి దెబ్బతీసేలా ఉన్నారో వాళ్ళ మీద మాత్రం డెఫినెట్గా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు, స్ట్రాంగ్గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మేబీ నా పర్సెప్షన్ వేరే ఉండొచ్చు, లేకపోతే ఆ జర్నలిస్ట్ శంకర్ గారి పర్సెప్షన్ వేరే ఉండొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఆయన వైఎస్ఆర్సీపీకి మాత్రం చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో నేను ఆ మీకు తర్వాత అతని thumbnails అతని వీడియోస్ అన్ని చూశాను. ఉమ్, ప్యూర్లీ వైసీపీ ఫేవర్, యాంటీ టీడీపీగా చేస్తున్నాడు. అదే. సో వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అతను అదే ఇంకా ఏపీలో స్థిరపడిపోయినట్టే. అదే మీరేంటంటే వైఎస్ఆర్సీపీని అక్కడక్కడ విమర్శించడము, లేకపోతే వైఎస్ఆర్సీ మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాపం ఎక్కడో హర్ట్ అయి ఉంటాడుగా. సో అలాంటివి రెగ్యులర్ గానే జరుగుతూ ఉంటాయి. మీ నో మీద నో, ఇలాంటి అతను వీడియోలు వ్యక్తిగతంగా నేను అనుకోవడం, అతను వ్యక్తిగతంగా హర్ట్ అయ్యేది ఏమి ఉండదు సార్. ఉమ్, వ్యక్తిగతంగా శంకర్ అనే వ్యక్తి ఎవరు, నేనెవరు. సో వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా అతను హర్ట్ అయ్యేది ఏమి ఉండదు. మేబీ మీరు పార్టీ వాళ్ళు ఎవరో చెప్పారేమో, అతనికి ఏవో గైడ్ లైన్స్ ఇచ్చారేమో అనుకుంటున్నాను ఉమ్, ఎవరైనా. అదే. ఆ. కాకపోతే ఏంటి సార్ అంటే ఇది ఈ ఒక్కటే కాదు, నేను మిమ్మల్ని చూస్తా ఉన్నాను ట్విట్టర్లో కూడా. కొంచెం చాలా మంది కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తా ఉన్నారు. మీరు కూడా దానికి కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అవుతా ఉన్నారు. దాన్ని అంతగా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు కదా. ఎందుకంటే డెఫినెట్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు
మన వీడియోస్ని కానీ మన కానీ ప్రతి ఒక్కరు కూడా జడ్జి చేస్తూ ఉంటారు, అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో మీరు అంటే ఇందాక అన్నట్టు మీరు ఏంటంటే ప్యూర్ జర్నలిస్ట్ అనేవాళ్ళు విషయాల మీద మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్నిట్లో చాలా బయాస్గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దాన్ని మాలాంటి వాళ్ళం కూడా మేము అప్పుడప్పుడు కూడా దానికి కౌంటర్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో దానికి ఆయన హర్ట్ అవునండి. అవుతూ ఉంటారు, దానికి ఓపెన్గా చెప్తా ఉంటారు. కానీ అవునండి. ఆయన స్పెసిఫిక్గా వాళ్ళ మీద చేస్తూ ఉండరు. ఇంకా వాళ్ళని టార్గెట్ చేయడం అవును. కానీ లేకపోతే వాళ్ళ మీద మాట్లాడటం కానీ అవి చేస్తూ ఉండరు. ఎందుకంటే మనం ఒక స్థాయికి వెళ్ళిపోయినాక మళ్ళా ఆ పర్సనల్ టార్గెటింగ్కి వెళ్ళటం అనవసరమేమో కదా. అవును. ఇక్కడ అంటే మీకు ఒక చిన్న క్లారిటీ. మనం ఒక 4 నెలల కిందట సేమ్ ఇలాగే మాట్లాడినట్టున్నాం. ఫోర్ అవును. మంత్స్ 3 మంత్స్ అయింది. అవును. అప్పుడు మనం, మీకు గుర్తుంటే ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేయండి. ఉమ్, అప్పుడు మనం టీడీపీ వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందా? అవును, గుర్తుంది. మహాసేన రాజేష్ ఉమ్, అండ్ ఇంకా బీసీఆర్ ఎవరో, ఎవరో ఇంకా ఇద్దరు ముగ్గురు టీడీపీ వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారని సేమ్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. ఉమ్, ఏంటంటే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నాం. ఉమ్, గుండు సూది శ్రీనివాస్ అంటే అదే, ఉమ్, నేనంటే అదే. ఉమ్, అందరూ నన్ను టార్గెట్ చేస్తారు, నేను అందరికీ శత్రువునే, అందరికీ మిత్రుడిని. ఉమ్, సో నేను ఆ విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. సో నన్ను అన్ని పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఉమ్. అది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఓకే. సో అంటే నేను చెప్పే కంటెంట్ అర్థం చేసుకోకపోతే నేను కూడా వైసీపీని పర్సనల్గా టార్గెట్ చేసేది ఏమి ఉండదండి. అరే మీరు ఇలా చేస్తున్నారు, దీనివలన ఓడిపోయారు, సో మీ భావజాలం మార్చుకోండి, మీ తప్పు దారిలో వెళ్తున్నారు, దాన్ని సరిదిద్దుకోండి అనే చెప్తాను తప్ప వాళ్ళని ఇంకా అంతకుమించి నేను నా లిమిట్స్ దాటి నేను వెళ్ళను. ఒక అనాలిసిస్ చేస్తాను తప్ప టార్గెట్ చేయను. అనాలిసిస్ వేరు, టార్గెట్ వేరు. నేను అనాలిసిస్ చేస్తా, టార్గెట్ చేయను. టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వచ్చినా నేను ఇదే స్థానంలో ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే నడిపించాలి. ప్లస్ వైసీపీలో నాకు నాకు టీడీపీలో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ వైసీపీలో ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను మీకు ఇదే అవును. మాట, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అట్లా సో అందరినీ అలా వెళ్ళడమే. వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళు నన్ను టార్గెట్ చేసినంత మాత్రాన మనం ఏం అనుకోలేం ఓకే. సార్. యా. కానీ ఇది 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 చెప్పండి అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ మారి కూడా మనకి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. సో వన్ అవును. వన్ 1 ఇయర్ అయినాక ఇప్పుడు మనం డెఫినెట్గా చూసాం. మీరు వైఎస్ఆర్సీపీ పాలన చూశారు, ఇప్పుడు తెలుగుదేశం పాలన కూడా చూస్తూ ఉన్నారు. సో మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడంలో కావచ్చు, లేకపోతే ఒక విషయాన్ని మీద అనాలిసిస్ చేయడం కావచ్చు, ఏదైనా సరే మీకు ఎప్పుడు ఎక్కువ స్వేచ్ఛ ఉందని ఫీల్ అవుతా ఉన్నారు? అంటే మనం చేసుకున్న కంటెంట్ని మనం చెప్పినా సరే కొంచెం ప్రజల యాక్సెప్టెన్స్ కానీ లేకపోతే ప్రభుత్వాల నుంచి కానీ మనకు అంత రెసిస్టెన్స్ రావట్లేదని ఏ ప్రభుత్వం అనిపించింది ఎక్కువ? స్వేచ్ఛ అయితే ఈ ప్రభుత్వమే. నేను ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయను. ఎప్పుడు కూడా నేను నిర్మోహమాటంగానే ఉంటా ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకున్నప్పుడు. ఎందుకంటే జర్నలిస్ట్గా మన బాధ్యత అది, మనమే ప్రతిపక్షం అనేటట్టు ఫీల్ అవుతా. సో వైసీపీలో ఉన్నప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ విమర్శించాలన్నప్పుడు లేదా పాయింట్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకునేవాడిని. అరే వీళ్ళు మరీ దుర్మార్గంగా వెళ్తున్నారు, ఇబ్బంది పెడతారేమో, ఫ్యామిలీ జోలికి వెళ్తారేమో అని ఆలోచించుకుంటూ కాస్త సున్నితంగా శుతిమెత్తగా విమర్శ అయితే చేసేవాడిని. వైసీపీ ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని చెప్పేవాడిని. దాదాపుగా 3 ఇయర్స్, నేను 2021 మే నెలలో ఛానల్ పెట్టాను, 2024 మే నెలలో ఎన్నికలు, అంటే 3 ఇయర్స్ నేను ఆల్మోస్ట్ నేను చేసే వీడియోస్లో 70% వైసీపీ చేసిన తప్పులు, వైసీపీ చేసిన మిస్టేక్స్, వైసీపీ పరిపాలనలో నెగిటివ్ అంశాలు ప్రస్తావించాను. అదే సందర్భంలో ఆఫ్ ద రికార్డ్ అంశాలు, ఇంటర్నల్ అంశాలు, టీడీపీకి సంబంధించిన అంశాలు చెప్పుకొచ్చాను. సో ఇప్పుడు టీడీపీ వచ్చాక, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఈ 1 ఇయర్లో కూడా నేను మ్యాక్సిమం ప్రభుత్వం చేసే తప్పులనే చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను కూడా. మేబీ నన్ను విమర్శిస్తున్న వైసీపీ వాళ్ళు అవి చూడట్లేదని. నేను ఈ మధ్య 3 రోజుల కిందట కూడా శాతవాహన కాలేజ్ పాడగొట్టినప్పుడు ఫస్ట్ నేనే వీడియో చేశా. చీమలు కట్టుకున్న పుట్టని పాములు ఆక్రమించుకున్నట్టు ఎప్పుడో 1970స్లో బ్రాహ్మణ సంఘాలు ఏర్పాటు చేసుకున్న కాలేజీని ఇప్పుడు వీళ్ళు వచ్చి దుర్మార్గంగా కూలగొట్టారు అని ఒక మాట వాడా. సో అది విని కొంతమంది టీడీపీ వాళ్ళు నన్ను ఆ వీడియో డిలీట్ చేయమన్నారు. నేను డిలీట్ చేయను అని చెప్పా. చెయ్యనండి అని చెప్పారు. అంటే ఎవరిని కూడా మనకి ప్రశ్నించే హక్కు ఇవ్వట్లేదు, ప్రశ్నించే రైట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం ఇలా నడిపించాలని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి. సో అలాగే నారా లోకేష్ గారు మెగా డిఎస్సి విషయంలో కొంత తప్పుటడుగులు పడ్డాయి. అండ్ 10th క్లాస్ రీవాల్యుయేషన్కి ఇన్ని రావడం కూడా ఒక రకంగా తప్పటడుగే. సో మీ శాఖల్లో మీరు అనుకున్నంత, మీకు వచ్చినంత, మీరు ఆశిస్తున్నంత పాజిటివ్ రాలేదు, నెగిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనేటట్టు కూడా నేను వీడియో చేశాను. అండ్ ఎమ్మెల్యేల అవినీతి మీద, శాఖల ఫెయిల్యూర్స్ మీద, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద, చంద్రబాబు గారు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనే అంశాలు, నేను చాలా సున్నితమైన అంశాలు, లోతైన అంశాలు చాలా డెప్త్గా వెళ్ళి అనలైజ్ చేశాను.
సో అప్పుడు కంటే ఇప్పుడు కాస్త స్వేచ్ఛగా ఫీల్ అవుతాను అనమాట. మేబీ ఈ గవర్నమెంట్లో కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతినొచ్చు. కొంతమంది కేసుల వరకు వెళ్ళారు. కొంతమంది కేసుల వరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మేబీ కేసులన్నీ ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే నేను చేస్తున్నాను అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ విషయంలో ఒకటి చెప్పారండి ఇది. కానీ సమాజం కూడా అంతే సేఫ్గా ఫీల్ అవుతుందా? ఎందుకంటే నేను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఏది మాట్లాడాలన్నా సరే జనాలు కొంచెం జంకుతూ ఉండేవాళ్ళు అనమాట. వద్దులేండి ఈ టాపిక్ అవాయిడ్ చేసేయండి, లేదు సార్, నాకు ఆ, రాజకీయాలు అంటే పట్టవండి, అలా ఉండేవాళ్ళు. అవును. కానీ తెలుగుదేశం వచ్చినాక కొంచెం ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తూ ఉందండి. ఉంటుంది. ఉందండి. ఉంది. ఎస్. ఎస్. మనం ఎక్కడైనా ఒక నలుగురు ఐదుగురు కనిపించినప్పుడు గతంలో రాజకీయాలు మాట్లాడడానికి లేదా ప్రభుత్వ పరిపాలన మాట్లాడడానికి భయపడేవారు, జంకేవారు. ఏమో ఎవరు ఇక్కడ ఉన్నారో ఏం చేస్తారో అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా విమర్శిస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇంతే, ఈ ఎమ్మెల్యే ఇంతే, ఈ ఎమ్మెల్యే అక్కడ తినేసాడంట, చంద్రబాబు గారు అది చేశారు అంటే ఇలా చాలా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు. నెగిటివ్ అంశాలు కూడా నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావచ్చు, కొన్ని అంశాల్లో ఈ గవర్నమెంట్ చాలా బెటర్. అందులో మనం తిరుగు. అంటే డెఫినెట్గా అంటే వీటిలో ఇది బాగుందన్నారు. కానీ నాకు ఒక్కటి మొన్న అమరావతి దాని మీద సాక్షి డిబేట్లో ఏదైతే జరిగిందో ఆ డిబేట్లో కొమ్మినేని అరెస్ట్ చేయటం మాత్రం నాకు కూడా కొంచెం ఎక్స్ట్రా ఎగ్జాజరేటెడ్గా అనిపించింది అనమాట. సో డెఫినెట్గా అక్కడ కృష్ణంరాజు మాట్లాడింది తప్పు, కృష్ణంరాజుని అయితే డెఫినెట్గా అరెస్ట్ చేయాలి. కానీ దానికి బాధ్యుని చేస్తా కొమ్మినేని అరెస్ట్ చేయడం అయితే తప్పు అనిపించింది. సో నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను, చాలా మంది కూడా దానికి సపోర్ట్గా ఉన్నారు. అండ్ మనం కూడా అలాంటి మాటలని వ్యతిరేకిస్తాం కాబట్టి డెఫినెట్గా కొమ్మినేని కూడా కొద్దిగా బాధ్యుడు చేస్తాం. కానీ ఆ కొమ్మినేని అంటే అరెస్ట్ చేయడంలో కొంచెం జనాలలో తెలుగుదేశం మీద లేకపోతే ప్రభుత్వం మీద కొంచెం నెగిటివ్ ఏమైనా వచ్చిందా? దాన్ని ఎలా అంటే చూస్తారు? నేను ఓకే. నాకు కొమ్మినేని గారికి ఉన్న ఒక చిన్న లింక్ ఏంటంటే ఈనాడు. మేమిద్దరం కూడా ఈనాడు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళం. మేబీ ఆయన నాకంటే ఒక 22 సంవత్సరాల సీనియర్ ఈనాడు జర్నలిజం స్కూల్లో. సో అదే స్కూల్లో ఆయన ట్రైనింగ్ అయ్యారు, నేను ట్రైనింగ్ అయ్యాను. ఆయన 1990స్లో ఈనాడులో పనిచేశారు, నేను 2010-9 నుంచి చేస్తున్నాను. సో ఆ ఒక్కటే లింకు మాకు వచ్చే భావజాలం. ఐ మీన్ జర్నలిజం ట్రైనింగ్లో మాకు కొన్ని నైతికత విలువలు చెప్తారు. సో అక్కడ మనం డిబేట్ చేస్తున్నప్పుడు పక్కనున్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడినప్పుడు నేనే గనక కొమ్మినేని గారి స్థానంలో ఉంటే ఖచ్చితంగా కృష్ణరాజు గారికి, సార్ మీరు అలా మాట్లాడకూడదు, ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోండి, అది కరెక్ట్ కాదు, లేదా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధార సహితంగా మాట్లాడండి అని చెప్తా. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి, లేదా నేను డిబేట్ ఆపేస్తానని చెప్పాలి. అది చేయాలి. కానీ ఈయన వెకీలు నవ్వు ఒకటి నవ్వారు. పోనీ ఏమైనా ఆధారాలు చూపించారా? లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్ మాత్రమే ప్రస్తావించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్లో ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఆ పడుపు వృత్తి ఎక్కువ అని వచ్చిందే తప్ప అమరావతిలో ఆ వృత్తి ఎక్కువ అని రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. దేశంలో టాప్ 5 స్టేట్లలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయని వచ్చింది తప్ప అమరావతి ప్రాంతంలో అది ఎక్కువ అని ఎక్కడా రాలేదు. కానీ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కాస్త ఎక్స్ట్రా చేశారు. దాన్ని కొమ్మినేని గారు ఖండించాలి, వెంటనే తిరస్కరించాలి. కానీ ఆయన అలా చేయకుండా వెకిలి నవ్వు నవ్వారు కాబట్టి కొంత తప్పు. సో ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద ఎప్పటి నుంచో వీళ్ళకి ఫోకస్ ఉంది. ఇప్పుడు సాక్షిలోని జర్నలిస్టులో కొమ్మినేని శ్రీనివాస్ కావచ్చు, అండ్ ఆ ఈశ్వర్ కావచ్చు, ఇంకా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు పూర్తి వైసీపీ భావజాలంతో ఉండి సాక్షి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అవడం, వైసీపీ స్క్రిప్ట్ని ఫాలో అవడం వలన కొంత యాంటీ టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంటారు కాబట్టి ఎప్పుడు దొరుకుతారని చూశారు. సో అలా దొరికేసరికి అతన్ని అరెస్ట్ చేశారు. నిజంగా నిజంగా అతన్ని అరెస్ట్ చేయడం అయితే తప్పు. కృష్ణంరాజుని అరెస్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టు కృష్ణంరాజు దానికి బాధ్యుడు. అతను మాట్లాడింది డెఫిమెటరీ వర్డ్స్ యూజ్ చేసింది కృష్ణరాజు అనే వ్యక్తి, కొమ్మినేని శ్రీనివాస్ గారు కాదు. కానీ వీళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి అతని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. కోర్టు కొట్టేసింది. ఒక రకంగా ప్రభుత్వానికి ఒక పరువు తక్కువ చెంపదెబ్బ అనుకోవచ్చు కొమ్మినేని విషయంలో. కానీ ఒకటండి, అంటే దీనికి ఇంకో కోణంలో కనుక చూస్తే మాత్రం మనం సార్. సాక్షి వేదికగా అమరావతి మీద కానీ లేకపోతే ఆ ప్రాంతం మీద కానీ విషం చంపుతూనే ఉన్నారు. సో డెఫినెట్గా దీని వెనకాల కూడా అంటే అక్కడ కృష్ణరాజు ఆ వేదిక ఉండి కృష్ణరాజు మాట్లాడటము, దాన్ని ఎంకరేజింగ్గా కొమ్మినేని శ్రీనివాస్ గారు చెప్పటము, దీని వెనకాల కూడా కుట్ర కోణం ఉంది కదా. సో డెఫినెట్గా పోలీసులు కోర్టుగా కుట్ర కోణం ప్రజెంట్ చేయడంలో విఫలం అయ్యారేమో అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు మీరు దానికి? అంటే కుట్రకోణని అంత ఈజీగా చెప్పలేరు సార్. ఇప్పుడు ఆ, మనకి చట్టం వేరు, నైతికత వేరు, లేదా మోరల్స్ వేరు, మనం మాట్లాడుకోవడం వేరు. ఇక్కడ కోర్టు ఎంతసేపు కూడా సాక్ష్యాలు, ఆధారాలు, చట్టము, సెక్షన్లు ఇవే చూస్తుంది. సో వీళ్ళు అమరావతి విషయంలో అలా మాట్లాడడం నైతికంగా అండ్ రాజకీయంగా వైసీపీకి దెబ్బ. నైతికంగా వాళ్ళిద్దరూ తప్పు చేసినట్టే. చట్ట ప్రకారం వాళ్ళు ఎంత తప్పు చేశారు?
1% తప్పు, ఇంత తప్ప, ఇంత తప్ప, ఇంత తప్ప, ఇంత తప్ప, అది. సో అక్కడ దీనిలో కుట్ర కోణాన్ని కూడా వీళ్ళు ఏ రకంగా చెప్తారు? కుట్ర కోణం చెప్పాలి అంటే ఈ జర్నలిస్ట్ కృష్ణరాజు ఈ డిబేట్కి రావడానికి ముందు ఆయన ఎవరెవరితో మాట్లాడాడు, ఏదైనా వైసీపీ ఆఫీస్లో వైసీపీ నాయకుడితో ఏమైనా అతను మాట్లాడా, మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయా, రికార్డ్స్ ఉన్నాయా, అవన్నీ ఉంటే వీళ్ళు కోర్టుకు చూపించాలి. ఇదిగో ఈయన ఆ రోజు సాయంత్రం 7 గంటలకు డిబేట్కి వచ్చాడు, డిబేట్కి రావడానికి ఒక పూట ముందు వైసీపీ ఆఫీస్లో పలానా వ్యక్తులతో మాట్లాడాడు, ఇదిగో ఆయన కాల్ రికార్డ్స్, ఆయన సీసీటీవీ ఫుటేజ్, ఇది ఇదని కోర్టుకు చూపించాలి. అప్పుడు కోర్టులు కన్విన్స్ అయితే, అంటే ఆధారాలు ఉంటాయి. మరి సాక్ష్యం ఏంటి? ఎస్, ఇతను అదే మాట్లాడాడు, ఈయన వైసీపీ వాళ్ళని కలిశాడు అని కోర్టులకు కన్విన్స్ చేస్తే అప్పుడు కుట్ర కోణం బయటకు వస్తుంది. కానీ ఇక్కడ అంత స్కోప్ ఉండదు, అంత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కూడా ఉండదు. అలా ఉండాలి అంటే ఇతన్ని కస్టడీలోకి తీసుకోవాలి. కస్టడీలోకి తీసుకోవాలి అంటే ఈయన పెద్ద తీవ్రమైన నేరాభియోగాలు ఉండాలి. అంత తీవ్రమైన నేరాభియోగాలు ఏమున్నాయి ఇక్కడ? సో అందుకే ఇది అంత ఈజీగా తేలే కేసు కాదు, వదిలేస్తారు. ఇతనికి కూడా ఈజీగానే వచ్చేస్తుంది బెయిల్ ఇప్పుడు యా. కాబట్టి. ఒకటి సరే. అంటే బెయిల్ ఇవ్వాలి కాకపోతే రేపు రావచ్చు, బట్ డెఫినెట్గా ఏంటంటే అదే. ఈసారి సరే. అమరావతి మీద ఇలాంటి విష ప్రచారాలు చేస్తే మాత్రం మేము ఊరుకోవని ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగా పంపించింది ఇది. సో ఇది మాత్రం పంపించింది. డెఫినెట్గా ఒకవేళ సాక్షి కావచ్చు, లేకపోతే మిగతా వైఎస్ఆర్సీ ప్రో మీడియాలు కావచ్చు, అమరావతి మీద అదివరకులాగా అవాకులు చవాకులు పేలకుండా మాత్రం కంట్రోల్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. అంటే అది నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ భావజాలం కొన్ని విషయాల్లో మూర్ఖంగా వెళ్తున్నారండి. మొండిగా మూర్ఖంగా వెళ్తున్నారు. అది ఆ పార్టీని, నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అమరావతి విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి రాష్ట్రానికి, ప్రజలకి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఆల్మోస్ట్ వైసీపీకి పీకల్లోతు మునిగిపోయింది. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా చూస్తే ఒక గొయ్యి ఉంది అనుకోండి, గోతిలో పీక వరకు ముంచేశారు. ఓన్లీ బయట ఈ ఫేస్ మాత్రమే బయటకు ఉంది. సో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే, మంచి పాలిటిక్స్ చేసి, కొన్ని కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ జోలికి వెళ్ళకపోతే, అమరావతి లాంటి జోలికి వెళ్ళకపోతే, వీలైతే మేము మంచి చేస్తాము, మేము అమరావతినే కొనసాగిస్తాము, మేము అలా చేసి తప్పు చేసామని చెప్తే ఏమో ఆ ప్రజలే రెండు చేతులు పట్టుకొని జాగ్రత్తగా పైకి లాగుతారేమో. కానీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తే ఇంకా తొక్కేస్తారేమో. అది అర్థం కావట్లా. అంటే అహంకారం పనికిరాదు. రాజకీయాల్లో అహంకారం ఉండకూడదండి, ఎక్కడ తగ్గాలో అక్కడ ఖచ్చితంగా తగ్గాలి. కానీ వైసీపీ వాళ్ళు మూర్ఖంగా మొండిగా వెళ్తున్నారు, అది ఆ పార్టీకి చాలా నష్టం అంటే ఇది అమరావతి విషయంలో. ఇది చెప్పండి అండి. ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం అంటే ఆ, ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే ఒక ప్రతిపక్ష స్థానంలో వైఎస్ జగన్ గారు గత సంవత్సరం నుంచి ఉన్నారు. సో గత అవును. సంవత్సరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే అపోజిషన్గా ప్రజలకు పనికొచ్చే పనన్నా లేకపోతే ఆయన పార్టీకి పనికొచ్చే పనన్నా ఒకటన్నా చేశాడా? ఏ మీరు ఆయన చేసిన తప్పులేంటి, ఆయన చేసిన మెప్పులేంటి, పార్టీ పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ? అంటే పార్టీ పరంగా నిజానికి ఆయన ఆ, కార్యకర్తలతోనూ అండ్ కొంతమంది నాయకులతోనూ ఎప్పటికప్పుడు కనీసం వారానికి ఒక 2-3 రోజులైనా రివ్యూ పెట్టడం, మీటింగ్ పెట్టడం కొంత కలిసి వచ్చే అంశం అండి. కాకపోతే అతను మీకు గుర్తుందో లేదో, జనవరి నెలాఖరు నుంచి నేను జిల్లాల పర్యటనలు చేస్తానని చెప్పి ఎప్పుడో డిసెంబర్లో ప్రకటించారు. ఉమ్, కానీ జిల్లాల పర్యటన చేయలే. అంటే గ్రౌండ్కి వెళ్ళడానికి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఏమైనా ప్రోగ్రామ్కి పిలుపునిచ్చినా సరే వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. సో పార్టీని అతను పునర్నిర్మించడానికో, లేదా పార్టీని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి రీస్ట్రక్చర్ చేయడానికో కొంత టైం తీసుకుంటున్నారు. ఇంటర్నల్గా కొంత నడిపిస్తున్నారేమో అనుకుంటున్నాను. ప్రజలకు ఉపయోగపడే పనులైతే ఇప్పుడు మొన్న పొదులు వెళ్ళారు, అది కీ డెసిషన్, మంచి విషయం. అక్కడ నిజంగా పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కరెక్ట్ టైం కాబట్టి వెళ్ళారు, ఇబ్బంది లేదు. అలా కొన్ని ఒక 30% వరకు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, ఒక 70% మాత్రం ప్యూర్లీ పనికిమాలిన విషయాలే. ఆ పార్టీకి పనికిరావు, ప్రజలకి పనికిరావు, టైం వేస్ట్, పైగా ఆ పార్టీకి నెగిటివ్ తెచ్చేవే. అమరావతి విషయంలో కావచ్చు, అండ్ తెనాలి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళడం కావచ్చు, ఆ విషయంలో కొన్ని ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, జైల్లో ఉన్నవారిని ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళడం కావచ్చు, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా అనవసరం, ఆ పార్టీకి కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు పొదిల్లో రైతులకు వెళ్ళింది, రైతుల పరామర్శకు వెళ్ళింది, మంచి విషయం. అలాగే మిర్చి రైతులతో మాట్లాడడానికి వెళ్తే మంచి విషయం. ఇప్పుడు టమాటా ధరలు లేవు, మదనపల్లి ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం మంచి విషయం. లేదా మెగా డిఎస్సి విషయంలో యువత కొంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్ రాలేదు, ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో వాళ్ళకు అనుకూలంగా ఏమైనా ప్రకటన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచి విషయం. కానీ అక్కడికి వెళ్ళి అర్హత జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు, ఎందుకంటే లాస్ట్ 5 years మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి. అందుకే వెళ్ళలేకపోయారు, లేదంటే దాన్ని రాజకీయంగా వాడుకునే వాళ్ళే. మనం మెగా డిఎస్సి గురించి లాస్ట్లో మాట్లాడదామండి. కాకపోతే ఇక్కడ ఉమ్. ఇది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అన్నారు మొన్న పొదిలిల్లారని. సో పొదిలిల్లినా ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల అంతంత మంది జనాన్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చూసి వస్తున్న జనమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంటేసుకు వెళ్తున్న జనమా?
అంటే మీన్స్ నేను ఇక్కడ పొదిలి అయితే నాకు చాలా కరెక్ట్గా ఐడియా ఉంది. నేను చాలా మందితో మాట్లాడాను కూడా. ఆ ప్రాంతం అంతా కూడా వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ అండి. దట్టు పొదిలి అనేది ఇటువైపు సంతనూతలపాడు, అటువైపు దర్శి అండ్ మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి వాటన్నింటికి మధ్యలో ఉండే ఏరియా. పొదిలి నుంచి గిద్దలూరు అయినా 50 కిలోమీటర్లు, ఎర్రగొండపాలెం అయినా 50 కిలోమీటర్లు, మార్కాపురం అయితే 30 కిలోమీటర్లు, కనిగిరి అయినా 40 కిలోమీటర్లు. అన్నిటికీ అది సెంటర్ అనమాట. సో అవన్నీ కూడా వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్. స్ట్రాంగ్ రెడ్డి అండ్ ఎస్సీ కాంబినేషన్ ఎక్కువ. సమ్ యాదవ్ కూడా. అంటే ఐ మీన్ మొదటి నుంచి వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ కాబట్టి అక్కడ జనం వస్తారు. జనం రావడంలో ఆశ్చర్యం అవసరం లేదు. అయితే వీళ్ళు ప్లాన్ కూడా చేశారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి జనాల్ని చూపించాలని ప్లాన్ చేశారు. నిజంగా ప్లాన్ చేయలేదు అనుకోండి, అంతమంది జనం రావాలి అనే పిలుపు ఇవ్వకపోతే వచ్చేవాళ్ళు కాదేమో. వీళ్ళు పిలుపునిచ్చారు, ప్లాన్ చేశారు, వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చారు అట్లా. సో దాన్ని మనం ఆ, ఏది పెయిడ్ జనమనో పేమెంట్ జనమనో అనకూడదు. ఓకే. అండ్ అనంతపురం వెళ్ళారు కదా, రాప్తాడు దగ్గర అదేదో అవును. రామగిరి, రామగిరి. అదైతే మాత్రం ప్రీ ప్లాన్డ్ గానే ప్లాన్ చేశారు. ఓకే. లేకపోతే ఒక హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళాల్సిన అంత అవసరం ఉండదు. అది కొన్ని చోట్ల ప్రీ ప్లాన్ చేస్తున్నారు, కొన్ని చోట్ల వస్తున్నారండి అట్లా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రాజకీయ స్ట్రాటజీస్ చూస్తా ఉన్నానండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన పార్టీకి ఆయనకి నెగిటివ్ చేసేవి చాలా విషయాలు చేశారు. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆయన పందా మార్చుకున్నట్లేరు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, మొన్న అమరావతి దాన్ని సపోర్ట్ చేయడం కావచ్చు, అంటే కృష్ణరాజుని, కొమ్మినేని, జనరల్గా అదే చంద్రబాబు నాయుడు అనుకోండి, అలాంటి వ్యాఖ్యలు వస్తే వాళ్ళని వెంటనే కూడా సస్పెండ్ చేస్తారు. మనం కొన్ని విషయాల్లో కూడా చూసాం. ఆయన సొంత కార్యకర్తనే అరెస్ట్ చేశారు. సో అలా అవును. కనీసం ప్రజలకి ఆయన స్ట్రాంగ్ ఇమేజ్ ఇస్తున్నారు, ఇలాంటివి చేస్తే మేము సహించము అని. కానీ జగన్మోహన్ రెడ్డి అది చేయట్లేదు. అలాగే అవును. మొన్న తెనాలి వెళ్ళారు. తెనాలిలో అంటే ఒక గంజాయి వల్ల యువత ఎంత ఆ, ఇదవుతున్నారో, అలాగే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. అలాంటి ఒక అవును. వ్యక్తిని కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం వల్ల నిజంగా జనాల్లో, అంటే ఎవరైతే ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటారో, లేకపోతే ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఉంటారో, వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇద్దామనే ఆలోచన వస్తుందంటారా వాళ్ళకి? రాదండి, రాదు. ఎలా వస్తుంది? మేబీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయన నిర్ణయం తీసుకుంటున్నారో లేదంటే పక్కన ఎవరైనా సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ కంప్లీట్గా రాంగ్ ట్రాక్. కంప్లీట్గా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా సెల్ఫ్ గోల్సే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అంతగా గెలిచి 2024లో ఇంత దారుణంగా ఓడిపోవడానికి సెల్ఫ్ గోల్సే కారణం. పోనీ విపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమైనా కాస్త పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారా? పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి. నెగిటివ్ అనేది ఎప్పటికైనా మనిషిని కూల్చివేస్తుంది, కాల్చివేస్తుంది. పాజిటివ్ అనేది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నిలబెడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ వేలో వెళ్ళట్లా. ఆ, ఈ మీరు చెప్పిన ఈ ఉదాహరణలు అన్నీ కూడా సెల్ఫ్ గోల్స్ అనమాట. పార్టీలో మిస్టేక్స్. ఈవెన్ ఇది జరిగిన తర్వాత నేను కొంతమంది వైసీపీ వాళ్ళతో మాట్లాడా. నేను ఆఫ్ ది రికార్డ్ చాలా మందితో మాట్లాడా. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 11 మందిలో ఇద్దరితో మాట్లాడా. ఏమండి ఏంటి ఇలా అమరావతి విషయంలో అట్లీస్ట్ మీ పార్టీ తరపున ఎవరో ఒకరు మీరు ప్రెస్ మీట్ పెట్టైనా ఆ వ్యాఖ్యలకి పార్టీకి సంబంధం లేదు, అది అమరావతి ప్రాంత మనోభావాలు దెబ్బతింటే మేము బాధ్యత తీసుకుంటున్నాము, మేము క్షమించమని అడుగుతున్నాం, ఏదో చెప్పేయచ్చు కదండి, కాంట్రవర్సీ మీ పార్టీకి ఆ బురద అంటది కదా అన్న. మాకు పార్టీ నుంచి గైడ్ లైన్స్ రాలేదు అన్నారు. సరే, గైడ్ లైన్స్ ఇచ్చే వ్యక్తిని కూడా నేను అడిగాను. అంటే ఎవరైతే నెంబర్ 2లో ఉంటారో వాళ్ళని కూడా అడిగాను. అంటే నాకున్న రిలేషన్స్ పర్సనల్గా అలా ఉంటాయన్నమాట. నేను అడిగేసరికి ఏమో బ్రదర్ ఇది మాకు ఏం చెప్పలేదు, అయినా ఇప్పుడు మేము ఇవ్వాల్సిన అవసరం ఏముంది, సో ఇంకా ఇప్పటికిప్పుడు మాకు ఎలక్షన్స్ అవేమి లేవు కదా, పార్టీ పరంగా ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో తీసుకుంటాము, ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టు ఆఫ్ ది రికార్డ్ కొన్ని చెప్పాల్సిన పాయింట్లు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు చెప్పారు. దాంతో నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇంకా అదే అహంభావంలో ఉన్నారు, ఇంకా కిందకి దిగలేదు అని. Yeah. అట్లా. సరే, ఇది వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్ అండి. తెలుగుదేశం తెలుగుదేశం చూద్దాం. తెలుగుదేశం ఉమ్. ఇప్పుడు వచ్చి 1 ఇయర్ గవర్నెన్స్ అయింది. సో తెలుగుదేశంలో అంటే వాళ్ళు చేసిన ఒప్పులేంటి, వాళ్ళు చేసిన తప్పులేంటి 1 ఇయర్లో, అంటే మనం అబ్జర్వ్ చేసింది, మీరు అబ్జర్వ్ చేసింది. అంటే ఈ సంక్షేమ పథకాల విషయంలో కొంత బెటర్ అండి. ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ ఇస్తున్నారు. ఆ, సో పథకాలని ప్లస్ అమరావతి పురోగతి తీసుకురావడం కొంత పాజిటివే, ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాలి. అమరావతి పనులు ఒక క్లారిటీకి అయితే వచ్చింది. నిధులు తీసుకురావడం, టెండర్లు పిలవడం, ఒక డెడ్ లైన్ పెట్టడం అనేది మంచి విషయం. అండ్ పోలవరం విషయంలో కూడా కొంత బాగానే వెళ్తున్నారు. అండ్ పరిశ్రమల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఒక ఆశావహ దృక్పథంతో అయితే వెళ్తున్నారు. ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. కాకపోతే పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు గారు పదే పదే చెప్తారు, కానీ అది జరగట్లా. పొలిటికల్ గవర్నెన్స్ అయితే జరగట్లేదు. పూర్తిగా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో అంటే మా ఎమ్మెల్యే పని చేయట్లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు.
అసలు ప్రభుత్వం పనిచేయట్లేదు, పార్టీ పెద్దలు పనిచేయట్లేదు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అది కొంత ఇబ్బంది అనమాట. సో అంటే డెవలప్మెంట్ పరంగా, సంక్షేమ పరంగా పక్కన పెడితే వైసీపీ వాళ్ళతో ఇంటర్నల్ డీలింగ్స్ ఉన్నాయన్నమాట వాస్తవం. వైసీపీ వాళ్ళకి ఎక్కువ పనులు జరుగుతున్నాయి అనే మాట వాస్తవం. కరప్షన్ విచ్చలవిడిగా పెరిగింది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కరప్షన్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది అనేది 100% వాస్తవం. సో ఇవి బహుశా వీళ్ళు ఎంత ముందుకు వెళ్ళినా వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రజల్లో ఒక వ్యతిరేక భావన తీసుకొస్తూనే ఉంటాయి. సో నేను ఇది విధానం కరప్షన్ మీద ఒకటి సార్. మాట్లాడతానండి. ఎందుకంటే ఇది జనరల్ సేయింగ్ అనమాట. ఎప్పుడు ఉమ్, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే ఎమ్మెల్యేలు అందరూ కరప్షన్ చేస్తున్నారు, కరప్షన్ చేస్తున్నారు అనేది ఒక ఊకదంపుడి ఇదైపోయింది అనమాట. సో అవును, అవును. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అంటారు. జగన్మోహన్ రెడ్డి కింద ఉమ్, ఉన్న ఎమ్మెల్యేలకు తినడానికి ఏం లేదంటారు. కానీ ఉమ్. తెలుగుదేశం వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గొప్పోడే, లోకేష్ గొప్పోడే, కానీ ఎమ్మెల్యేలు అందరూ తప్పు చేస్తున్నారు అంటారు. ఇది ఒక నానుడు అయిపోయింది అసలు. లేదు లేదు. ఉమ్, లాస్ట్ గవర్నమెంట్ లో ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా తిన్నారుగా భూ కబ్జాలు. ఇప్పుడు భూములు చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో భూ కబ్జాలు జరిగాయని, ఇసుక దాచుకున్నారని చాలా ఉంది కదా. అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ గ్రౌండ్ లెవెల్లో చిలక్కొట్టుడే. అంటే ఇసుక దందా ఒకటి తీసుకుందామండి. ఇసుక దందా ఈ రోజు ఫ్రీ ఇసుకుంది. ఎవరైనా సరే లారీ పెట్టుకుంటున్నారు. ఉమ్, ఎందుకంటే నేను బిల్డర్ కాబట్టి నాకు అది తెలుసు. సో ఎవరు లారీ పెట్టుకున్నా సరే వాళ్ళు ఇసుక తీసుకెళ్తా ఉంటారు. సో ఇందులో ఏ ఉమ్. ఎమ్మెల్యే అయినా చేసేది ఏముంది? వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక లారీ పెట్టుకుని హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్ముకుంటారు, బెంగళూరు సరే, తీసుకెళ్ళి ఇది అమ్ముకుంటారు. బేసిక్ బేసిక్ చిన్న డౌట్. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉమ్, ఇసుక రీచ్లు ఉంటాయి కదా. ఉమ్, ఆ రీచ్లో రోజుకు ఒక 200, 300, 500 లారీలు వస్తాయి కదా. ఉమ్, ఆ రీచ్ మెయింటెనెన్స్ కోసం టెండర్లు వేశారు. ఉమ్, అవునా? అవును. నాకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ. ఉమ్, అక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గం. అది వేరే వాళ్ళు ఎవరో పెత్తనం చేస్తున్నారు ఆ నియోజకవర్గం. ఆ టెండర్ దక్కించుకోవడం కోసం వాళ్ళు అర్ధరాత్రి 12, 1 గంట వరకు కలెక్టరేట్లో లాబింగ్ చేసి, అది చేసి, ఇది చేసి, చాలా రచ్చ చేసి తీసుకున్నారు. అలాగే పెదకూరపాడు నియోజకవర్గం. అలాగే ఇంకా ఒక 7, 8 నియోజకవర్గాలు నేను లైవ్గా చూసా. అంటే వాళ్ళు ఆ రీచ్ టెండర్ ఎందుకు దక్కించుకుంటారు? అంతంత డబ్బులు ఇచ్చి, అంతంత లంచాలు ఇచ్చి, అంతంత లాబింగ్లు చేసి. అక్కడే ఉంటదన్నమాట. అక్కడ ఫ్రీ ఇసుక ఒక 20% వెళ్తే, కాంట్రాక్టర్లకో లేదంటే పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళాల్సిన ఇసుక ఒక 80% వెళ్ళిపోద్ది. ఫ్రీ ఇసుక పేరుతో అనఫీషియల్గా, అనధికారికంగా తరలించేది ఎక్కువ ఉంటుంది. రీచ్ మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రీ శాండే అయినప్పుడు అది ఉమ్. కాంట్రాక్టర్ తీసుకుంటాడా లేకపోతే నాలాంటోడు తీసుకుంటాడా మీరు తీసుకుంటారనే దాంట్లో రాదు కదా. ఇంకా ఎవరైనా తోలుకెళ్ళచ్చు. ఎవరైనా తోలుకెళ్ళడం అంటే, సార్ ఇప్పుడు నాకు ట్రాక్టర్ ఉందండి, నేను నేరుగా వెళ్ళి రీచ్కి తోలుకుంటానంటే అవుద్దా? ఉమ్, అవదు. ఉమ్, అక్కడ ఎవరైతే ఎవరికైతే కాంట్రాక్టర్ ఉందో అతనికి చెప్పాలి, ఇదిగో నాకు కావాలి ఇసుక అంటే. అతను ఇసుక నిమిత్తం డబ్బులు తీసుకోడు, ఉమ్, దాని తోలకం నిమిత్తం తీసుకుంటాడు. ఇదిగో లోడింగ్కి ఒక 300 అవుద్ది, అవును. నీకు ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి, నీకు 10 కిలోమీటర్లకు ఇంత అవుద్ది అని చెప్పి లోడింగ్కి, అన్లోడింగ్కి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి తీసుకుంటాడు. ఇది లోడింగ్కి చిలకొట్టు. తీసుకుంటారు. లోడింగ్కి దీనికి పెద్దగా తీసుకుంటారు. ఎక్కువ ఖర్చు అవ్వదు. ఉమ్, దీనికి పెద్దగా ఎక్కువ జేబులో డబ్బులు అవ్వవు. కానీ అక్కడ ఒక 100 క్యూబిక్ మీటర్లు వేసుకుందాం అనుకుందాం. అందులో ఎంత ఫ్రీగా ఇస్తారు? ఉమ్, 100 క్యూబిక్ మీటర్లు ఫ్రీగా వెళ్దు. ఉమ్. ఒక 20, 30 క్యూబిక్ మీటర్లు ఫ్రీగా వెళ్తది. మిగిలిందంతా కూడా బయటకు అమ్ముకునేది ఉంటది. అంత అదేనండి. ఫ్రీ సార్. ఫ్రీ అవును. అంతమందికి ఏం అవసరం ఉంటుంది సార్? అంటే ఒకటండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే బేసిక్గా ఆ ఫ్రీ శాండ్ పాలసీ కూడా డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద ఉమ్, బెస్ట్ పాలసీ. ఇప్పుడు నేనేం తెలుగుదేశాన్ని భుజాన్ని వేసుకోకర్లా. కానీ మేము ఉమ్. అంతకుముందు 30-40 వేలు కట్టిన వాళ్ళం ఈ రోజు మేము 10,000కి వచ్చేస్తాం మాకు ఆ ఇసుక. ఎస్, సో అవును, అవును. డెఫినెట్ గా మేము అంత అడ్వాంటేజ్ చూస్తున్నప్పుడు పథకం అంత మంచిదిగా ఉన్నప్పుడు దాని మీద అనవసరమైన కాంట్రవర్సీ స్ప్రెడ్ చేయడం అనేది అనవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే అక్కడ ఫ్రీ ఇసుకున్నప్పుడు మనకి అంటే ఉమ్, ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉంటాయి, ఇక్కడ దాకే తవ్వాలి అని. మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళు దానికి మించి తవ్వేసుకోవచ్చు. అదొకటి అవునండి. అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఇసుక వల్ల ఎవరో కూడా ప్రభుత్వానికి వచ్చే సొమ్ముని గండి కొట్టం కానీ ప్రజలకు వచ్చే సొమ్ముని గండి కొట్టం కానీ ఉండదు. ఎస్, ఆ, ఎస్. ప్రభుత్వానికి వచ్చేది ప్రజలకు వచ్చింది గండి కొట్టరు. ఉమ్, ఆబ్వియస్లీ అదే, ఇదైతే జరగదు. yeah, కానీ ఆ, ఏది ఎమ్మెల్యేలకు వచ్చేది ప్లస్ ఆ కాంట్రాక్టర్లకు వచ్చేది వస్తుంది నిజంగా. అదే అవును. మాత్రం మీరు అన్నది, యా, ప్రభుత్వానికి సొమ్ము గడ్డి కొట్టరు, అదే. ప్రజల సొమ్ము దోచుకోరు. కానీ సైడ్ అమ్ముకునేది సైడ్ సైడ్ బిజినెస్ చేసుకుంటారు. డెఫినెట్ అది చేసుకుంటారు. అది ఎవరున్నా చేసుకుంటారు. అది మీరు నేనున్నా కూడా చేస్తామేమో అక్కడ. ఉమ్, యా. ఇంకొకటండి, నేను చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాను, అంటే మీరు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మద్యం మద్యం మీద చాలా అవినీతి జరుగుతూ ఉంది, మద్యం చాలా స్కామ్ జరుగుతూ ఉంది అనేది మీరు చేస్తూ ఉన్నారు. అందులో కూడా అవునండి. మనం కొన్ని చూస్తూ ఉన్నాం. నాకు ఒక్కటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మద్యం స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన మద్యం స్కామ్ అనేది చాలా
క్లియర్. అలాగే మోర్ దాన్ స్కామ్ ఏంటంటే అది ప్రజలు ఆరోగ్యాన్ని కూడా హరించేది. సో అవునండి. ఈ రోజు మద్యం అన్నది అన్ని టెండర్లు చేశారు. సో వాళ్ళు కూడా ఉమ్, టెండర్లు పడుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్ జరిగే స్కామ్ అయితే ఏముండదు. సో ఉమ్, ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టుకున్నారన్నారు. ఆ బెల్ట్ షాపులది స్కామ్ ఎలా అవుతుంది? ఉమ్. ఎక్కడైనా చట్టంలో ఉన్నాయా బెల్ట్ షాపులు ఉండాలి అని? సరే చట్టం, నేను అనేది ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు డెఫినెట్ గా తప్పు అంటే తప్పు చెప్పొచ్చు. అది స్కామ్ ఎలా అవుతుంది అంటున్నాను అనమాట అది. స్కామ్ ఎలా అవుద్దంటే, ఉమ్, ఒక బెల్ట్ షాపు తీసుకోవడానికి అంత ఈజీగా ఆషామాషిగా ఇచ్చారు. ఇప్పుడు ఒక లైసెన్స్డ్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ లైసెన్స్ తీసుకోవడానికి అతను ఒక 80 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు. అతను 80 లక్షలు కోటి రూపాయలు సాధ్యమైనంత త్వరగా రాబెట్టుకోవాలి, తాను సేఫ్ జోన్లోకి వెళ్ళాలని అనుకుంటారు కదా. అలా రాబెట్టుకోవాలి అంటే అతనికి డైలీ సేల్స్ మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు డైలీ సేల్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే కమిషన్ 14% కావచ్చు కాబట్టి. రూపాయలు సేల్ అయితే 14,000 మిగులుద్ది. అలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 లక్షలు అమ్మాలి, అర్బన్ ఏరియాస్లో అయితే 5 లక్షలు అమ్మాలి. అలా అమ్మడానికి వాళ్ళు షాపే కాకుండా గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాపులు ఇచ్చేస్తారు. ఇలా బెల్ట్ షాపులు ఇవ్వడానికి వాళ్ళు అందరికీ ఇచ్చారు కదా, ఆక్షన్ పెడతారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఖచ్చితంగా ఆక్షన్ పెడతారు. నాకు విలేజ్ పేర్లు తెలుసు, వ్యక్తుల పేర్లు తెలుసు, కానీ ఇప్పుడు చెప్పకూడదు. అది అందరూ చేసే పాపమే కదా, అందరూ చేసే తప్పే. సో అలా ఇచ్చినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఇదిగో మీరు అమ్ముకోండి, ఇక్కడ ఇచ్చేయండి, ఇక్కడ ఇచ్చేయండి. ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ సిండికేట్ అందరూ కలిపి బెల్ట్ షాపులు ఇస్తారు. సో ఈ బెల్ట్ షాపులు ఇచ్చిన తర్వాత అది 120 రూపాయలు ఉన్నది 150కి అమ్ముతారు. ఏదో నేను మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఒక కుర్రోడితో మాట్లాడా. అతను టీడీపీ కార్యకర్త ప్లస్ బెల్ట్ షాప్ నిర్వహిస్తాడు. మంజీరా బాటిల్ అంట 130 రూపాయలు అంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు 140కి అమ్ముతున్నారంట ఈ గవర్నమెంట్ వచ్చాక. దాన్ని బెల్ట్లో 170కి అమ్ముతారంట. సో ఆ 30 రూపాయల్లో 10 రూపాయలు ఆ బెల్ట్ షాప్ నిర్వాహకుడు, 10 రూపాయలు షాపుల వాళ్ళకి, 10 రూపాయలు డిపార్ట్మెంట్ సిండికేట్కి ఇస్తారు. సో ఇది కరప్షన్ ఏ విధంగా అవుద్ది అని మీకు డౌట్. సో ఖచ్చితంగా బాటిల్ ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు కదా. అంటే స్కామ్ నేను అనేది కరప్షన్ అవుతుంది. కరప్షన్ నేను ఒప్పుకుంటా. అంటే ఒక పెద్ద స్కామ్ గా, అంటే ప్రభుత్వానికి వచ్చే స్కామ్ గా ఏమి ఉండదు కదా ఇది. నో నో నో, ఉమ్, స్కామ్ వేరు, కరప్షన్ వేరు. ఉమ్, దీనిలో స్కామ్ అనేది జరగట్లేదు, అదే. కరప్షన్ జరుగుతుంది. కరప్షన్ జరుగుతుంది దాన్ని. స్కామ్ అంటే లాస్ట్ గవర్నమెంట్ లో స్కామ్ జరిగింది, ఉమ్, సెంట్రలైజ్డ్ స్కామ్ జరిగింది. ఉమ్, ఎందుకంటే తయారు చేసింది వాళ్ళే, డిస్టిలరీస్ వాళ్ళే చేజెక్కించుకున్నారు, వాళ్ళకి నచ్చిన మద్యం తయారు చేసుకున్నారు, వాళ్ళ షాపుల్లో పెట్టుకున్నారు, వాళ్ళు అమ్ముకున్నారు, రేటు వాళ్ళే నిర్ణయించారు, క్వాలిటీ లేదు, బ్రాండ్ వేరు, లోగో వేరు, లోపల ఉన్న మద్యం వేరు. అవును. ఇప్పుడు ఇటువంటి చెత్తవన్నీ జరగట్లేదు, స్కామ్ జరగట్లేదు, కానీ కరప్షన్ కరప్ జరుగుతుంది. ఈ కరప్షన్. కరప్షన్ వలన ఏంటంటే, ఈ కరప్షన్ వల్ల ఏం జరుగుతుందంటే షాపులు వాళ్ళు నిజంగా లబ్ధి పొందట్ల. షాపు లైసెన్సీ ఇప్పటికీ కూడా చాలా మంది టెన్షన్లోనే ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఏ టైంలో హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే లక్షలకు లక్షలు తగలెట్టారు. వాళ్ళకి మిగిలేది తక్కువ ఉంది. అవును. ప్రతి నెల వచ్చేసరికి ఒక్కొక్క షాపు మీద డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఒక జిల్లాలో, గోదావరి జిల్లాలో నేను కనుక్కున్నాను, 1,20,000 డిపార్ట్మెంట్కి ఇవ్వాలి ఒక షాప్కి. అండ్ శ్రీకాకుళం జిల్లాలో నేను కనుక్కున్నాను 1,50,000, ఒక షాపుకి 1,50,000 డిపార్ట్మెంట్కి ఇచ్చేయాలి. నేను మద్యం షాపుల వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా 1,00,000కు పైగానే ఉంది. ఇది ఒక షాపు మీద డిపార్ట్మెంట్ కంటే ఏలూరు జిల్లాలో 144 షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాప్కి 1,20,000 బట్టి లెక్కేసుకోండి. సో ఇది సిండికేట్కి తీసే డబ్బులు. ఈ సిండికేట్కి ఒక్కొక్క షాపు నుంచి ఇంత తీస్తుంటే, 144 షాపుల నుంచి, షాపు నుంచి 1,20,000 తీస్తుంటే అది ఎంత అవుతుంది? అది మొత్తం ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఆ పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఇది కరప్షన్ మాత్రమే. యా. సో ఇలా తీయడానికి, వీళ్ళు ఇలా మామూలు ఇవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎంఆర్పీల కంటే ఎక్కువ అమ్ముతారు, అండ్ బెల్ట్ షాపులు ఉంటాయి, అండ్ డే అండ్ నైట్ అమ్ముతారు. అదే. నేను ఇదే వీడియో గత నెల చేశా. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఇదే వీడియో కూటమి వారి మధ్యాంధ్ర అని నేను మొన్న గత నెల ఒక వీడియో చేశా. ఆ వీడియోలో కొన్ని నేను ఆధారాలు కూడా పెట్టా. ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్న ఆధారాలు పెట్టాను, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఆధారాలు పెట్టాను, ప్లస్ డే అండ్ నైట్ అమ్ముతున్న ఆధారాలు, మూడిటికి ఆధారాలు పెట్టాను. అలా పెట్టినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు, సిండికేట్ షాపుల వాళ్ళు హర్ట్ అయ్యారు. నా వీడియో వైరల్ అయింది, నా దగ్గరికి వచ్చారు మాట్లాడడానికి. నాకు కొంత ఆఫర్ కూడా చేశారు, భారీగానే ఆఫర్ చేశారు. నేను చెప్పాను, ఏమయ్యా షాపులోళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఏది ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా మాకే నష్టం అండి, షాపులుగా మేము నష్టపోతాము. సో ఇప్పుడు వాళ్ళకందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇంత ఇస్తున్నాము, మీకు కూడా ఏమైనా చెప్పండి ఇచ్చేస్తామన్నారు. ఏమయ్యా మీరు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారన్నారు, మీకు నాకు ఇచ్చినా మీరు ప్రతి నెల తిట్టుకొని ఇస్తారు, నాకు అది అవసరం లేదు, ఎంఆర్పీకి అమ్ముకోండి, నేను మీ జోలికి రాను, మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మద్యం జోల్లో తీసుకునేవాడు ఎవడో బాగుపడ్డావు. సో నాకు అవసరం లేదు, నాకు యూట్యూబ్ నుంచి వస్తున్నది చాలు, ఎంఆర్పి మీరు అమ్మండి,
మీకు ఎవరైనా వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని వేధిస్తే నాకు చెప్పండి. వీలైతే ఆ వీడియో తీసో ఆడియో రికార్డ్ చేసి నాకు చెప్పండి, నేను ఇమీడియట్గా వీడియో చేసేస్తా. మహా అయితే నా మీద కేసులు పెట్టుకుంటారు. ఫైట్ చేద్దాం, మీతో నేను ఉంటా, ఫైట్ చేద్దాం, మీరు నిజాయితీగా వ్యాపారం చేయండి అన్న. లేదు సార్ అదంతా జరిగేది కాదు అన్నారు. అట్లీస్ట్ ఎంఆర్పీలకు అమ్మండి అని చెప్పా. నాకు తెలిసి అప్పటి నుంచి ఎంఆర్పీలు అమ్ముతున్నారు. యా అంటే కేవలం నా వీడియో ఎఫెక్టే రాష్ట్రంలో ఎంఆర్పీలకు అమ్మడం. అంటే నాకు ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ అండి, కొద్ది కాంట్రవర్షియల్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఉం. ఒక్కళ్ళు చేశారని మీకే ఇది వాళ్ళు ఒక లంచం ఆఫర్ చేస్తానంటే, ఇప్పుడు ఒకవేళ మీరు అన్ని చోట్ల జరుగుద్దండి లంచాలు సార్. ఆ, ఆ, మద్యం ఆ, షాపుల నుంచి ప్రతి మీడియాకి వెళ్తాయిగా. అంటే లంచాలు లేకుండా ఉన్నది అసలు మన మన ఇండియాలో ఏ బిజినెస్ జరగదండి. ఇప్పుడు మీరు జరగదు అన్నారు కదా, జరగదు. ప్రతి దాంట్లో ఇప్పుడు బిల్డింగ్ అప్రూవల్ రావాలన్నా సరే, మనకి అవునండి. మ్యారేజ్ సర్టిఫికేట్ అవునండి. కావాలన్నా దేంట్లో అయినా సరే మనం లంచం కడతాం. ఇవ్వాల్సిందే కరప్షన్ ఇవ్వాలి. అనేదాన్ని మనందరం కూడా అలవాటు పడిపోయింది ఇదండి. సో కరప్షన్ అవునండి. ఎవరు తప్పు పట్టట్లే, ఎందుకంటే అవునండి. కరప్షన్ ఇస్తే పనులు అయిపోతాయి అనే దాంట్లో ఉన్నారు. అండ్ పనులు అయిపోతాయని. అవును. అవును. కరప్షన్ ని మీరు పాపం వాళ్ళు అన్నట్టు ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ కూడా చేయలేరు. అది ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా వ్యాపారం వాళ్ళకే చేసుకునేవాడు ఇబ్బంది నష్టం. పడతాడు. ఆ ఇబ్బంది పడుతున్నారు. అవును. ఆ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆఫీస్. బయటికి చెప్పలేరు. అవును. ఎమ్మెల్యేలకి ఇంత ఇస్తున్నాము, డిపార్ట్మెంట్కి ఇంత ఇస్తున్నాము అని బయటికి చెప్పలేరు. ఉమ్. నా దగ్గరకు వచ్చి ఏదో నేను ఇంక ఓపెన్ గా మాట్లాడాను కాబట్టి ఇంకా చాలా ఎమోషనల్ గా చాలా చెప్పుకున్నారు. మేము ఇంత ఇవ్వాల్సి వస్తుందండి, మాకు కౌంటర్ ఎంత వస్తుంది, నెల వచ్చేసరికి మా సేల్ ఎంత ఉంది, కానీ మేము ఇంత తీయాల్సి వస్తుంది, ఇదంతా చెప్పుకున్నారు. సరేనయ్యా, మనం మీరు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎంఆర్పీలకు మాత్రమే. ఎందుకంటే అంతిమంగా ప్రజలు గవర్నమెంట్ని తిట్టుకుంటారు కదా ఎంఆర్పీ కంటే ఎక్కువ కొన్నప్పుడు. అది యా గవర్నమెంట్కి లాసే, ప్రజలకి లాసే. అంటే ఇక్కడ కాబట్టి నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. యా అంటే డెఫినెట్ గా ఇక్కడ ఇంకో కోణం కూడా ఒకటి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక, వీళ్ళంతా కూడా చాలా హై ప్రైసెస్ కి పాడుకున్నారు. సో ఈ హై అవునండి. ప్రైసెస్ కి పాడుకున్న వల్ల కూడా మళ్ళా ప్రభుత్వమే బెనిఫిట్ అయింది దానికి. అది అవునండి. అవును. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అదేం కన్సీల్డ్ కదా, అంతా కూడా వాళ్ళ సొంత ప్యాలెస్ కో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా ప్రభుత్వానికే వచ్చింది. సో డెఫినెట్ గా ఉమ్. ఈ రోజు వీళ్ళు నష్టపోతున్నారంటే ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి కట్టే నష్టపోతున్నారు. అవునండి. ఆ, యా సరే సరే అంటే ఇదే ఎవరి జేబులో డబ్బులు కట్టారు ఇక్కడ ప్రభుత్వానికి? అదే. ఆ, అది నష్టం. అవును. అంటే ఇప్పుడు వాళ్ళ జేబుల్లో కట్టారు, వాళ్ళు మళ్ళీ ప్రజల నుంచి తీసుకుంటున్నారు, అది వేరే విషయం. ఎస్. ఆ, అవును. యా కాకపోతే ఏంటంటే ఇక్కడ డెఫినెట్ గా ఆ రోజు కన్నా ఈ రోజు చాలా మంచి మధ్యమే దొరుకుతుంది. అట్లీస్ట్ ప్రజల ఆరోగ్యాలు పాడవట్లేదు. అదొకటి ఉమ్. చెప్పొచ్చాము మనం. ఆ, అది ఏమో నేనైతే కన్ఫర్మ్ చేయలేను. మద్యం అదేలేండి. క్వాలిటీ కొన్ని బ్రాండ్లు మారాయంట. ఆ, స్టిల్ కొన్ని అయితే అలా మంజీరా ఒకటిను, ఇంకొన్ని బ్రాండ్లు సేమ్ అయ్యే వస్తున్నాయి అంటున్నారు. చీప్ అంటే లిక్కర్ అనమాట. అదే మంచి బ్రాండ్లు ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా వేరే బ్రాండ్లు కొనుక్కోవచ్చుగా. అవును. అవును. యా ఇంకొకటండి, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు గత దీనిగా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద జనాలందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకటి అవునండి. ఏంటంటే జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఈ వచ్చిన పవర్ని, ఈ 100% స్ట్రైక్ రేట్ని ఇంకా పార్టీ బలోపేతానికి ఎలా వాడుకుంటారు, అలాగే ప్రజల్ని జనసేన ఒక గట్టి ఫోర్స్ పాలిటిక్స్ అన్ని ప్రూవ్ చేయడానికి ఎలా ఉపయోగపడతారని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ జన సైనికులు. వాళ్ళు ఎక్కడైనా సరే ఆ ఆశ ఫలించేటట్టు కనబడుతుందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు మేబీ ఒక మంచి నటుడు, కానీ ఆయన కూడా ఒక పొలిటీషియన్. మనం అందరు పొలిటీషియన్స్ని ఎలా చూస్తామో ఆయన కూడా అలాగే చూడాలి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అభిమానులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉన్నారు. అది ఆయనకు ప్లస్. ఆయన అంటే విపరీతంగా ఎమోషనల్గా ఓన్ చేసేసుకొని ఫీల్ అయ్యి పిచ్చెక్కిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఆయన డెఫినెట్గా పాలిటిక్సే చేయాలి. ఉమ్. ఆయన నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, నేను దాన్ని రుద్దుతాను అంటే ఒక పొలిటీషియన్ ఖచ్చితంగా కమర్షియలైజ్ రెగ్యులర్ పాలిటిక్సే చేయాలి. ఇప్పుడు మనం సినిమాలు తీసినప్పుడు సందేశాత్మక సినిమా తీస్తే అరే సినిమా బాగుందిరా అంటారు తప్ప మళ్ళీ రెండోసారి మూడోసారి వెళ్ళరు. సినిమా బాగుంది ఇంటికి ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటారు. అలాగే ఒక రాజకీయ నాయకుడు తన మైండ్లో ఉన్న రకరకాల ఆశయాలని ఆలోచనల్ని జనాలకు చెప్పిన ఓట్ల రూపంలో రావు. అతను కూడా రెగ్యులర్ కమర్షియల్ పాలిటిక్స్ చేస్తే వస్తాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలతో అది బాగా తెలుసుకొని పొత్తు పెట్టుకొని గవర్నమెంట్లోకి వచ్చి భాగస్వామిగా ఉండి మంచి స్ట్రైక్ రేట్ సాధించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయనకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. పూర్తిగా ఆయన ఐడియాలజీ రుద్దడానికి ఉండదు. ఆయన కూడా ఒక పరిమితి మేరకే పనిచేయాలి. మొదట్లో ఆయన మంత్రి అయిన కొత్తలో సీజ్ ద షిప్ అని కావచ్చు, సనాతన ధర్మం అని కావచ్చు, కొన్ని విషయాల్లో ఎక్కువ ప్రయారిటీ తీసుకున్నారు. ఆయన ఆ, అతి చేశారు అనలేం కానీ తన భుజాన వేసుకునే ప్రయత్నం చేశారు. తను దాన్ని సాల్వ్ చేయడమో లేదంటే కాంట్రవర్సీ చేయడమో లేదా దాని ద్వారా వచ్చే రాజకీయ లబ్ధి తను పొందాలనో కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. దేనిలోనూ సక్సెస్ అవ్వాల. ఇప్పుడు అన్నీ ఆయనకే చుట్టుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏ హిందూ టెంపుల్ మీద దాడి జరిగినా, ఎక్కడ ఏ హిందువు మీద దాడి జరిగినా ఏడి సనాతన ధర్మ రక్షకుడు ఏడి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు కావచ్చు, సాధారణమైన వాళ్ళు కావచ్చు. సో
అంటే గవర్నమెంట్ మొత్తం సిస్టమ్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటే మేబీ ఆయన డెసిషన్స్ ఏమైనా అమలు చేయగలడేమో కదా. కాకపోతే ఆయన కూడా రొటీన్ పాలిటిక్స్ చేసుకుంటూ తన పార్టీ, అయితే ఇక్కడ నష్టం ఏంటంటే అతని పార్టీ విషయంలో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. పార్టీని కూడా ఒక లిమిట్స్లోనే ఉంది పార్టీ. ఆ జిల్లాలకు ఆ నియోజకవర్గాలకే పరిమితం అయ్యేలా ఉంది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోనో లేదంటే ఎక్కడో రాయలసీమ అనంతపురం చిత్తూరు లాంటి జిల్లాల్లోనో జనసేన పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నా పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. మరి యా, అది ఎందుకనేది ఆ పార్టీ వాళ్ళకే తెలియాలి. మొన్న కేకే సర్వేలో కూడా చెప్పినట్టు ఏంటంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్ట్రక్చర్ గా ఇంప్రూవ్ చేసుకోవట్లేదు అన్నది అయితే చాలా తేటతెల్లంగా అవునండి. ఉంది. అర్థం అవును. ఆ, అంటే ఎందుకండి ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసుకున్నారు. సో అవునండి. పార్టీ స్ట్రక్చర్ నింపుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారికంగా పదవి కావాలనే దాంట్లో ఎందుకు వచ్చేస్తున్నారు? అది అంటే మనం నేను అనుకోవడం, ఉమ్, అంటే సింపుల్ ఆన్సర్, పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహంతో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కూడా పొత్తుతోనే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. సో పొత్తుతో వెళ్తున్నప్పుడు ఇదే లిమిటేషన్స్ ఉంటాయి. మేబీ ఇప్పుడు 21, ఇప్పుడు 40 అవ్వచ్చు, 40, 50, 45 అవ్వచ్చు. కానీ కంప్లీట్గా 175 చోట్ల నాయకత్వం అవసరం లేదు. కొత్తగా నాయకత్వాన్ని పెంచే కొద్దీ అందులో డబ్బులు ఉన్న వాళ్ళు రావచ్చు, డబ్బులు లేని వాళ్ళు రావచ్చు, కొన్ని కొన్ని తప్పులు జరగవచ్చు, మిస్యూజ్ అవ్వచ్చు, స్ట్రక్చర్ మిస్లీడ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ అవసరం కనిపించలేదు. దరిదాపుల్లో అవసరం కనిపించలేదు. ఎప్పుడో ఒక 7, 8 ఏళ్ల తర్వాత కదా. సో ఇప్పుడే ఎందుకు అనే ఆలోచనతో ఉన్నారేమో. అందుకే పార్టీ మీద పెద్దగా ఫోకస్ చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్ కూడా మనం పొత్తులో వెళ్తాం కదా, సో అప్పుడు మనకు నాయకత్వం దొరుకుద్ది కదా అనే ఆలోచనలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మధ్య వైసీపీలో ఉన్న లీడర్స్ని కొంతమందిని జాయిన్ చేసుకున్నారు. సామినేని ఉదయ్ భాను గారిని, బాలినేని సారీ, శ్రీనివాస్ రెడ్డి గారు. బాలినేని గారిని, ఉమ్, అండ్ కిలార్ వెంకటరామయ్య గారిని ఎవరినో ఇలా కొంతమందిని జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆపేశారు ఇప్పుడు. ఉమ్, సో అది ఇప్పుడు ఈవెన్ ఎమ్మెల్సీ ఆయన ఎవరు జయమంగళ వెంకటరామన్ కూడా జాయిన్ చేసుకున్నారు. ఉమ్, కానీ ఇప్పుడు ఆపేశారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది అయ్యే కొద్దీ నియోజకవర్గాల్లో గొడవలు అవుతాయి. ఇప్పుడు ఈ జాయిన్ అయిన వాళ్ళు ఊరుకోరుగా. ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇష్యూస్. ఇప్పుడు ఒంగోలు బాలినేని జాయిన్ అయ్యారు, ఉమ్, దామచర్ల జనార్దన్తో అవుతుంది ఇప్పుడు. ఉమ్, అలాగే సామినేని ఉదయభవన్ జాయిన్ అయ్యాడు, అక్కడ ఆల్రెడీ కొంత జరుగుతుంది. అండ్ కైకులూరు. సో ఇప్పుడు జాయిన్ అయ్యే కొద్దీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి జనసేనలో వచ్చిన వాళ్ళకి కొత్త పెంట. ఉమ్. దాన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సాల్వ్ చేయడం కష్టం కొత్త తలనొప్పి. అదేదో ఎలక్షన్స్కి ఒక 1 ఇయర్ ముందో 6 నెలల ముందో జాయిన్ చేసుకున్నారు అనుకోండి, అవసరమైతే పొత్తులో భాగంగా వాళ్ళకి సీట్లు వస్తే ఆ సీట్లు వాళ్ళకి ఇస్తారు, లేదా వేరే లీడర్స్కి ఇస్తారు. ఈ తలనొప్పులన్నీ ఉండవు. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా ఎక్కువ ప్రెజర్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదేమో అనిపిస్తుంది. అది నిజం అండి. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కైండ్ ఆఫ్ టిపికల్ పొలిటీషియన్స్ లాగా మాత్రం చేయలేకపోతున్నారు. ఎస్. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా ఏంటంటే అవును. కంప్లీట్ గా పొలిటికల్ నందు ఒక జాబ్ లా తీసుకున్నారు వాళ్ళు. సో అవును, పవన్ 24 కళ్యాణ్ బై గారు 7 వాళ్ళు పాలిటిక్సే. యా, సరే ఇంకొకటండి లాస్ట్ పొలిటికల్ మీద ఒక క్వశ్చన్. ఇప్పుడు అమ్మ ఒడి తల్లికి వందనం అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మనం గత 2 రోజుల నుంచిగా చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతా ఉంది. సో అవునండి. ఇన్నాళ్ళు తెలుగుదేశం మీద ఏదో చిన్న చిన్న అసంతృప్తి ఉన్నా సరే, అంటే ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వట్లేదని, బట్ ఇదంతా కూడా దాన్ని ఓవర్ రూల్ చేసేసింది. కాకపోతే ఈ స్కీమ్లో చాలా తెలివిగా ఎక్కడా కూడా అంటే జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ హైలైట్ అవ్వకుండా అది తెలుగుదేశం వాళ్ళు చాలా తెలివిగా చేశారో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మేము అమ్మ ఒడి తల్లికి వందనం అనే దాని మీద ఎక్కడ కూడా పార్టీ సింబల్స్ వద్దనుకుంటున్నాము, ఇది మేము తల్లులకి ఇచ్చేదే, సో ఒక గౌరవంగా ఇద్దాం అనుకుంటున్నాము అని ఒక తెలివిగా చెప్పారు. కానీ సో దాని క్రెడిట్ అంతా కూడా అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి రావాలని చెప్పి మిగతాదంతా దాన్ని కవర్ చేయడానికి టాక్టిక్ ఏమనిపించింది, ఏమంటారు మీరు? నేను అబ్జర్వ్ చేయలేదండి. అంటే ఒకటి, చంద్రబాబు గారు సీఎం, ఆ, నారా లోకేష్ గారు ఆ శాఖ మంత్రి. ఉమ్, సో క్రెడిట్స్ అన్ని వాళ్ళకే దక్కుతాయి. ఉమ్, దీనిలో డిప్యూటీ సీఎం గారిని ఇన్వాల్వ్ చేయాలి, లేదా బీజేపీ పొలిటికల్ ప్రోగ్రామ్ అయితే మేబీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే పవన్ కళ్యాణ్ గారు రిలేటెడ్ డిపార్ట్మెంట్లు అయితే ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పుడు రేపొద్దున సినిమా వాళ్ళందరూ చంద్రబాబు గారిని కలుస్తారండి. ఉమ్, అప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు ఉంటారు, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, సీఎం గారు ఉంటారు. అక్కడ లోకేష్ గారు ఉండాల్సిన అవసరం లేదు. సో అవును. అప్పుడు మనం సినిమా వాళ్ళకి సంబంధించిన, సినిమా అంటే ఎంతైనా గ్లామర్ ప్రపంచం, కొంత క్రెడిట్ ఉంటుంది కదా, ఆ క్రెడిట్ అంతా కూడా వీళ్ళకే దక్కింది అనడానికి లేదు. సో అంటే లేదు కానీ డిపెండ్ ఇప్పుడు ఫర్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ తల్లికి వందనం అనే స్కీమ్ మాత్రం డెఫినెట్ గా
జనాలందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇది ఇవ్వగలుగుతా లేదన్నది కూడా జనాలంతా కూడా దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఉన్నారు. సో ఈ రోజు ఇస్తుంది డెఫినెట్ గా ఇదంతా కూడా మైలేజ్ మాత్రం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఇంకా ఇస్తుంది, దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది మాత్రం ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అంటే సో అది ఒకటండి, ఇదంతా ఉమ్, ఇదంతా టెంపరీ సార్. సార్ ఒక వారం రోజులు ఉంటాయి సార్. ఉమ్. ఈ పాజిటివ్ అనేది వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఒక 2-3 రోజుల్లో డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఇంకో అంతేనా? 3 రోజుల్లో మర్చిపోతారు. వారం రోజుల తర్వాత ఈ తల్లికి వందనం అనేది జనం మర్చిపోతారు. ఉమ్, ఇంకా సంక్షేమ పథకాలు జనం గుర్తుపెట్టుకుంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పథకాలు ఇచ్చారు. ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇమీడియట్ గా వెళ్ళి చంద్రన్న బీమా అని 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఉమ్. అవునా? ఈవెన్ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఇచ్చారు. ఆయన ఎన్ని ఎన్ని చేసినా సరే ఆ, ఏదిది అమ్మఒడి ఇచ్చారు, అండ్ చేయూత అనేదో పథకం ఇచ్చారు డ్వాక్రా మహిళలకి, అండ్ కాపు నేస్తం, లా నేస్తం, చేనేత నేస్తం ఇలా ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే తీసుకున్న వారం రోజులో 10 రోజుల్లో కాస్త ముచ్చటగా మాట్లాడుకుంటారు, డబ్బులు ఆస్వాదిస్తారు, ఖర్చు పెడతారు, కావాల్సినవి కొనుక్కుంటారు, వారం రోజుల తర్వాత మర్చిపోతారు. ఈ పాజిటివ్ అనేది తాత్కాలికమే. అంటే జనం రూ. 1,00,000 ఇచ్చినా సరే, 15,000 కాదు, రూ. 1,00,000 ఇస్తే, 15,000 ఇస్తే వారం రోజులు, రూ. 1,00,000 ఇస్తే నెల రోజులు అంతే. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కి జనరల్ గా నేను అగేనిస్ట్ గానండి. కాకపోతే డెఫినెట్ గా తల్లికి వందనం కానీ లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నమాట. సో అవును. అవి కంపల్సరీ కావాల్సిందే. కాకపోతే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ఇచ్చిన దానికి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆల్మోస్ట్ ఉందండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నా ఉన్నది మాత్రం సిగ్నిఫికెంట్ అమౌంట్. సో నాకు ఇప్పుడు ఖచ్చితంగా నేను చాలా వీడియో చూస్తున్నానండి. ఉమ్, ఒకే ఇంట్లో నలుగురు పిల్లలు, ఇందాక నేను వీడియో చేశా, ఒక ముస్లిం ఫ్యామిలీ ఉమ్, 12 మంది పిల్లలంట వాళ్ళ ఇంట్లో, ఉమ్, 1,56,000 ఎంతో పడిందంటండి. ఉమ్, నాకు చాలా ముచ్చటేసింది. ఒక ఇంట్లో 1,56,000 అమౌంట్ పడి, మామూలు నలుగురు చదువుతున్నారు, నలుగురికి కూడా 52,000 ఎంతో పడిందంట. ఇలా ఉమ్, కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి 13,000, కానీ ఇప్పుడు 52,000. ఉమ్. సో ఇది ఖచ్చితంగా చాలా మందిలో ఒక పాజిటివ్ వేవ్ వైబ్రేషన్ తీసుకొచ్చింది. కానీ తాత్కాలికమని నేను అంటాను. అంటే మంచిదే. కంటిన్యూ చేస్తే అంటే ఇందాక మీకు చెప్పిన దానికి ఒకటి, వెల్ఫేర్ స్కీమ్స్ డెఫినెట్ ఉమ్, గా ఎలక్షన్ లో కూడా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నాయండి. 2019లో చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన దానికన్నా నేను ఇంక ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 2024లో జగన్మోహన్ అవును. రెడ్డికి ఇచ్చిన దానికన్నా నేను ఇంక ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. సో మిగతా ఫ్యాక్టర్స్ కూడా రెండు ఎంత వేల అంటే ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు. అదే చెప్తారు, అదే అంటున్నాను. సో 2029 కంపల్సరీ. లో జగన్మోహన్ రెడ్డి గారు అదే. ఇప్పుడు చంద్రబాబు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నారు సార్. చంద్రబాబు గారు ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. మేబీ ఎలక్షన్ టైంకి దాన్ని 5,000కి తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 6,000 చేస్తానంటారు, లేదా 7,000 చేస్తానంటారు. అదే. అలాగే అమ్మఒడి మేబీ నాకు తెలిసి చంద్రబాబు గారే ఎన్నికలకు ముందు 20,000 వేసేస్తారు. ఉమ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఉమ్, కాదు. ఉమ్. ఎన్నికల ఏడాదికి 20,000 చేసేస్తారు అమ్మ ఈ తల్లికి వందనం. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2,000, 3,000 పెంచి ఇస్తామంటారు. లేదు అంటే ఆయన ఇది 6 నెలలకు అలవాటు ఒకసారి, అయిపోయిందండి. ఆరు వాళ్ళు నెలలకు 10 ఒకసారి రన్లు ఇస్తా కొట్టారు, అంటారు. మేము 10 కొడతాం. అదే ఆయన 6 నెలలకు ఒకసారి ఇస్తా అంటాడు ఏమో అలా తల్లికి అన్నా వందనం. ఆశ్చర్యం. అంతే అంతే అదే సార్. ఏంటండి సార్ ఈ మధ్య గుండు సుధీ శ్రీనివాస్ గారు పాలిటిక్స్ ఒకటే కాదు, ఈ మధ్య సినిమాలకు కూడా విరివిగా రివ్యూలు ఇస్తున్నారు ఏంటి? అంటే నాకు సినిమాలో విపరీతమైన పిచ్చండి. ఆ, నేను పాలిటిక్స్ కంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతా, ఎక్కువ చెప్పగలను. అవునా? నాకు చిన్న సినిమాలు విపరీతంగా చూసేవాడు. ఓకే. ఆల్మోస్ట్ ఒకనొక దశలో అయితే ఏ ఉమ్, సినిమా కూడా వదిలేవాడిని కాదు. రిలీజ్ అయిన ప్రతి సినిమాకి వెళ్ళిపోయేవాడిని ఏదో ఒక టైంలో. ఆ, అంటే నాకు సినీ రంగంతో కూడా బాగానే టచ్లు ఉన్నాయి. అవునా? బాగానే పరిచయం ఉన్నాయి, రివ్యూస్ అయి రాస్తుంటా, కొంతమంది డైరెక్టర్స్తో పరిచయాలు ఉన్నాయి, స్టోరీస్ రాసేవాడిని, స్టోరీస్ చెప్పాను, కొన్ని కొన్ని వెళ్ళాయి, చాలా కథలు ఉన్నాయి కొన్ని. అవునా? అంతేనా? లేకపోతే ఏంటంటే మీది కూడా అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద పాపులర్ ఛానల్ ఆంధ్రాలో కాబట్టి మేబీ మన పిఆర్ వాళ్ళు మిమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యి బాగా మా సినిమాలకు కూడా పాజిటివ్ అసలు రివ్యూస్ ఇవ్వండి. అది నాకు ఉంటదనే తెలియదండి. ఆ పిఆర్ఓ వ్యవస్థ ఉంటుందని తెలుసు, ఆ, కానీ మన వరకు వాళ్ళు కాదు. ఓకే. నేను ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పుకెళ్ళిపోతా రివ్యూస్ విషయంలో. ఓకే. కాకపోతే ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు ఏంటంటే నాకు చాలా మంది మీద కంప్లైంట్ ఏంటంటే మనం ఉమ్, సినిమాని ఏదో విమర్శించాలని చెప్పి రివ్యూలు ఇస్తూ ఉంటారనమాట. బట్ మీ రివ్యూస్ మాత్రం నిజంగా చాలా స్టోరీ ఓరియంటెడ్ కాదు, సినిమా ఓరియంటెడ్గా ఉంటున్నాయి. సో నేను కొన్ని ఉమ్, రివ్యూస్ చూశాను. సో డెఫినెట్గా కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని మన వాళ్ళు మాత్రం ఈ సోషల్ మీడియా వచ్చినాక నిజంగా చంపేస్తున్నారు. అసలు ఫస్ట్ డే ఆడు చెప్పిన రివ్యూ చూసి మనం తర్వాత కనుక సినిమా చూస్తే అసలు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనమాట. అంత నెగిటివ్గా తయ్యారే మన అవును. రివ్యూవర్స్. సో వాటిలో మాత్రం మీది మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. అవును. Yeah. Mhm. కావాలి
అంటే యాడ్స్ ఇప్పుడు కొన్ని కొన్ని పాపులర్ సైట్లు ఉన్నాయండి. ఆ ప్రొడ్యూసర్ యాడ్ ఇవ్వకపోతేనో, లేదంటే వాళ్ళతో లాబింగ్ మెయింటెనెన్స్ చేయకపోతేనో, పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయకపోతే, వాడిని ఇంటికి పిలవకపోతే, వాడిని గౌరవించకపోతే ఒక నెగిటివ్ రివ్యూ రాయాలని కొంతమందికి ఉంటాయి. ఉమ్, ఆ సినీ రంగంలో ఉన్న సో కాల్డ్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు బందీలు అయిపోతున్నారు. అవును. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఎక్కడో ఉమ్, నాకున్న సినిమా పిచ్చి కొద్దీ, నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను రివ్యూలు చెప్తా. ఉమ్, మన వ్యూయర్స్ బేస్ చేసుకొని నేను చెప్తుంటాను అనమాట. అది యా. ఓకే అండి. అంతెందుకు నేను ఎంత పిచ్చి అంటే, ఇప్పుడు భైరవం సినిమా అందరికీ మే 30వ తేదీని చూసుంటారు. నేను ఉమ్. 2024లో ఒరిజినల్ గరుడని చూసా. అదే నాకు అదే ఆశ్చర్యం వేసింది. దాని నేను భైరవం రివ్యూ చూసాను మీది. మీరు చూసి నేను గరుడని ఉమ్. చూశానంటే ఈయన 24 గంటల పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా, సినిమాలు కూడా చూస్తాడా? అది కూడా తమిళి. ఇప్పుడు మేము అంటే చూస్తుంటాం తమిళి, ఎందుకంటే మాకు జనరల్ గా సినిమా పిచ్చి ఉంటుంది కాబట్టి. ఆ, అని మాకు ఆ టైం కూడా ఉంటుంది కాబట్టి. ఆ, నేను చూస్తాను. ఓకే. అవునవును. నేను ఇతర భాషల్లో మంచి సినిమాలు ఉన్నాయంటే చూసేస్తానండి. ఈ మధ్య ఓకే. కొంచెం తగ్గింది కానీ ఉమ్. చూసేస్తాను. అదే ఇప్పుడు మీది ఇందాక. కూడా హీరో అయిపోయిన నాయుడు స్టార్ట్ చేయాలి చూడడం. అది వచ్చింది అవునా? కదా, చూడాలి. ఓకే, ఓకే. యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు టైం కేటాయించినందుకు, అలాగే అన్నిటి మీద చాలా ఓపెన్ గా మాట్లాడినందుకండి. డెఫినెట్ గా మళ్ళా ఒక 1 మంత్ ఆగి మళ్ళా రివ్యూ చేద్దాం సార్. థాంక్స్. ఓకే. థ్యాంక్ సరే, అప్పుడు ఇంకెవరు టార్గెట్ అవుతారా యూ. మనకి? ఓకే సార్. అప్పట్లోకి ఎవరు వస్తారో చూద్దాం.